మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా అంటే ఇప్పుడు ఇండియన్ మెన్స్ కు సంబంధించి యావరేజ్ సైజ్ అంటే ఏంటి, మెడికల్ గా స్మాల్ పెనిస్ అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు? ఒకటండి, పెన్నిస్ సైజు ఎప్పుడు కూడా నార్మల్ పెన్నిస్ ఎంత ఉంది అనేది పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఎందుకనంటే పెన్నిస్ లోపల ఉన్న మజిల్, కార్పోరా క్యావర్నోజా మజిల్ మనం ఉన్న ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్కి, ఆ టెంపరేచర్కి, క్లైమేట్కి, మనకున్న ఎమోషన్స్కి ఆ మజిల్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. నార్మల్గా పెన్నిస్ సైజ్ ఇలా ఉందనుకోండి, విపరీతంగా స్ట్రెస్ యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఇంత అయిపోయింది. కొంత రిలాక్స్డ్గా ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ సైజు కొంచెం పెరిగిద్ది. విపరీతంగా బాగా హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్లో ఉన్నప్పుడు పెన్నిస్ సైజు పెద్దగా అయింది. బాగా కోల్డ్ క్లైమేట్లో ఉన్నప్పుడు పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోయింది. సో మనకున్న ఎమోషన్స్కి, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్కి ఆ పెన్నిస్ సైజ్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజ్ అనేది సెక్షువల్గా అయితే ఎరెక్షన్ ఉన్నప్పుడు ఎంత సైజు ఉంది, ఆ ఎరెక్షన్ ఉన్నప్పుడు ఆ సైజ్ అనేది సెక్స్ చేయడానికి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. జనరల్గా ఎరెక్టెడ్ పెన్నిస్ కనుక 2.5 to 3 inches లేదా 7-8 centimeters కనుక సైజు ఉంటే సెక్షువల్గా ఏ ప్రాబ్లము ఏమీ రాదు. చాలామంది వచ్చేది ఏంటి అని అంటే, సార్ నా పెన్నిస్ సైజు మామూలుగా ఉన్నప్పుడు చాలా చిన్నగా అయిపోతుంది సార్ అంటారు. లేదు అని అంటే బయటికి వెళ్ళి పాస్ పోసుకోవాలంటే అందరి ముందు పోసుకోలేకపోతున్నా సార్ అని అంటారు. అక్కడ వాళ్ళ పెన్నిస్ సైజ్ చిన్నగా ఏమీ ఉండదు. ఆ ఎమోషన్స్ వల్ల అప్పుడు పెన్నిస్లో ఉన్న మజిల్ కాంట్రాక్ట్ అయిపోయింది. ఆ మజిల్ కాంట్రాక్ట్ అయిపోవటం వల్ల ఆ పాయింట్ ఆఫ్ టైంలో చిన్నగా అనిపించింది. అదొక రీజన్. అండ్ సెకండ్ వచ్చేసి బర్రీడ్ పెన్నిస్ అంటారు. వాళ్ళ పెన్నిస్ సైజ్ నార్మల్గానే ఉంటుంది, కానీ పెన్నిస్ చుట్టూతా ఫ్యాట్ ఎక్కువైపోయింది. ఫ్యాట్ ఎక్కువైపోయి బయట పెన్నిస్ చిన్నగా ఉంటుంది. ఎరెక్షన్ వచ్చినప్పుడు ఫ్యాట్లో నుంచి పెన్నిస్ అంతా నార్మల్గానే వచ్చేస్తుంది. అది బర్రీడ్ పెన్. వాళ్ళ పెన్నిస్ సైజ్ నార్మల్లే. ఇది చాలా మందిలో ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో చాలా మందిలో పెన్నిస్ సైజ్ నార్మల్గానే ఉంటుంది. ఎరెక్షన్ వచ్చినప్పుడు దగ్గర 10-12 centimeters ఉంటుంది, కానీ ఆ ఉన్న పెన్నిస్ అంతా ఈ ఫ్యాట్లో ఉండిపోయి పెన్నిస్ బయటికి కొంచెమే ఉంటుంది. ఎరెక్షన్ వచ్చినప్పుడు బయటకు వచ్చి నార్మల్గానే వచ్చింది. సార్ నా పెన్నిస్ సైజ్ చిన్నది అని అంటారు. సో వాళ్ళకి ఉండే ఏంటంటే ఈ పాన్ వీడియోస్ చూసి దాంట్లో పెన్నిస్ సైజు పెద్దగా ఉండాలి అని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి, ఇది నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదులే, కానీ చాలా మంది చెప్పేది ఏంటి అని అంటే, బయట ఎవరి దగ్గర కన్నా ప్రాస్టిట్యూట్స్ దగ్గరకో లేకపోతే అక్కడ పోయినప్పుడు వాళ్ళు ఏదో ఒక రకంగా వీళ్ళని ఏదో ఒక మాట అనాలి అని, ఏంది నీది ఇంతే ఉందా అని అంటారు. వీళ్ళు యాక్చువల్గా పెన్నిస్ సైజ్ నార్మల్ వీళ్ళది, కానీ వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్ తో వీళ్ళని ఏదో ఒకటి, అది వాళ్ళది జోక్గా అంటారో సీరియస్ గా అంటారో నాకైతే తెలియదులే, కానీ వాళ్ళు కామన్ గానే ఏంటి అని అంటే, వీళ్ళు ఈ అబ్బాయిలు ఈ 20-25 years ఏజ్ లో ఉన్న వాళ్ళు కనుక పొరపాటున ఎవరన్నా ప్రాస్టిట్యూట్స్ దగ్గరకో లేకపోతే ఎవరైనా అమ్మాయిల దగ్గరకో వెళ్తే, ఇదే నేను చెప్పిన బ్యాంకాక్ లో, మలేషియాలో, థాయిలాండ్ లాంటివి ఎట్లాంటి వాటి దగ్గర కనుక, లేకపోతే ఈ మధ్య అంతా ఈ మసాజ్ సెంటర్లకు వెళ్ళడం, వాళ్ళు ఏదో ఒక చిన్న మాట, ఏంటి ఇంతే ఉందా అంటారు. ఆ మాట వాళ్ళ మైండ్లో పడింది అనుకోండి, నేను 100 చెప్పినా నీ పెన్నిస్ సైజ్ నార్మల్ అనేది వాళ్ళు ఎనరు. ఎవరైతే ఆ అమ్మాయిని ఇది ఇంతే ఉంది అన్న మాటే వాళ్ళు మనసులో పెట్టుకుంటారులే, కానీ నేను వాళ్ళకి నీ పెన్నిస్ సైజ్ ఎంత నార్మల్ రా బాబు అని చెప్పినా, నేను చెప్పిన మాట వాళ్ళ చెవుల దాకే పోతే కానీ వాళ్ళ బ్రెయిన్లోకి పోదు.